విఘ్నాలు తొలగించే దేవునిగా పేరున్న విఘ్నేశ్వరుడు కరీంనగర్ జిల్లాలో అంగరంగ వైభవంగా పూజలందుకుంటున్నాడు. మొన్నటిదాకా వర్షాలు పడడంతో మొదటి 2 రోజులు కొంత సందడి తగ్గినా ఇప్పుడు వానలు తగ్గడంతో పలు ఏరియాల్లో మంటపాలన్నీ భక్తుల సందడితో రద్దీగా మారాయి. అనేక చోట్ల పోటీపడి ఏర్పాటు చేసిన వెరైటీ గణపతులు భక్తితో పాటు వినోదాన్ని పంచుతున్నాయి. మరికొన్ని గణనాథులు సందేశాలిస్తున్నాయి. కరీంనగర్లోని విద్యానగర్ ఏరియాలో గుహలో కొలువుదీరిన గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. 8 చేతులు అష్టభుజాకారంతో మెడలో నాగుపాము ధరించిన శివుని ఆహార్యంతో గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. అచ్చం గుహను తలపించేలా ఏర్పాటు చేసిన మంటపం విద్యానగర్ వాసులతో పాటు కరీంనగర్లోని అన్ని ప్రాంతాల నుంచి అక్కడికి భక్తులను రప్పిస్తోంది. బొజ్జ గణపైను దర్శించుకునేందుకు గుహ ప్రాంగణంలో నడవటం భక్తులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది. భక్తుల ఫ్లోటింగ్ అయితే ఫస్ట్ డే తక్కువ ఉండే, సెకండ్ డేకి వెళ్ళి చాలా మేము అనుకున్న దానికంటే ఎక్కువ అయిపోయారు. పబ్లిక్ చాలా వస్తున్నారు. సరే సెకండ్ డే అయిపోయింది. థర్డ్ డే లక్ష్మీ పూజ ఉండే. లక్ష్మీ పూజ 5 o'clock అయిపోతే 6 o'clock వెళ్ళి ఫ్లోటింగ్ చాలా పెరిగింది. నైట్లో మళ్ళీ డిసైడ్ అయ్యాము, అందరికీ ప్రసాదం పెడితే బాగుంటుంది, మరీ వట్టి చేతులతో పంపితే బాగుండదేమో అనేసి ఇవాళ నుండి స్టార్ట్ చేశాము. ఇంకా రేపటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ చేస్తాము. నా పేరు ఎస్ విష్ణుప్రియ. ఇక్కడ లైటింగ్ చూస్తుంటే చాలా బాగుంది. మళ్ళీ లైటింగ్ ఇట్లా గుహ చూస్తే ఈ కాన్సెప్ట్ ఇంకెక్కడ చూడలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. నాకు ఈ గృహ కాన్సెప్ట్ అయితే చాలా నచ్చింది. ఈ గృహలో రియల్గానే వినాయక విగ్రహం కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఈ గుహ కాన్సెప్ట్ చూస్తేనైతే చాలా బాగుంది. ఇక్కడ రియల్గా గుహ ఉన్నట్టు అండ్ ఇక్కడ ఈ గుహలో రియల్గా వినాయకుడు కూర్చున్నట్టే ఉంది. రామ్నగర్లో ఏర్పాటు చేసిన భారీ మట్టి గణపతిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఓ చేతిలో డమరకం, మరో చేతిలో త్రిశూలం ధరించి తండ్రి శివునికి వారసునని చెబుతున్నట్లుగా దర్శనమిస్తున్నాడు. కోల్కతా నుంచి తెప్పించిన ప్రత్యేక మట్టిని అక్కడి కళాకారులు దాదాపు 2 నెలలు శ్రమించి విగ్రహం ప్రతిష్ఠించారు. నిమజ్జనం కూడా అక్కడి నీళ్లతో ప్రతిమను కలిగించేలా ఏర్పాటు చేశారు. కరీంనగర్లోనే ఇది ప్రథమ స్థానాన్ని పురస్కరించుకుంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పూజకు ఒక ప్రత్యేకత, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బొట్టుకు ఒక ప్రత్యేకత. చాలామంది కరీంనగర్ నుంచి చాలా ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కోతిరాంపూర్ దగ్గర బొట్టు పెట్టుకొని పోతారు. ఇక్కడ బొట్టుకు ఒక ప్రత్యేకత. ఎవరైతే ఇక్కడ కోరుకుంటారో, ఎవరైతే మొక్కుకుంటారో వారి కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరుతున్నాయి. మళ్ళీ వచ్చి వారి కోరికలు నెరవేరినాక వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా కోతిరాంపూర్ యొక్క విగ్రహాన్ని దర్శించి భగవంతుని యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం. దాదాపు 52 సంవత్సరాల క్రితం స్థాపించిన మా గణపతి ఇంతింతై వడ్డుడింత ఈ రోజు బ్రహ్మాండంగా దేదీప్యమానంగా మేము పూజలు నిర్వహించవచ్చు. మా దగ్గర కోతిరాంపూర్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే వినాయకుడు పెట్టిన రోజు తప్ప మిగతా 9 రోజులు మా యొక్క దగ్గర మేము అన్నదాన ప్రసాదం జరుగుతుంది. ఇది ఆదర్శ యూత్ క్లబ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుతాం. కరీంనగర్లోని కోతిరాంపూర్ వాసులు ఈ ఏడాది భారీ గణనాథుణ్ణి ప్రతిష్ఠించారు. దాదాపు 70 ఏళ్లుగా ఇదే స్థలంలో వినాయకుడిని నిలిపి పూజలు చేస్తున్నారు. భారీ కాయంతో ఉన్న గణనాథునికి ఉదయం సాయంత్రం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వినాయకుడు తొండంపై ఏర్పాటు చేసిన బ్రహ్మదేవుని రూపం పార్వతీ తనయునికి ప్రత్యేక అలంకారంగా కనిపిస్తోంది. గత 27 సంవత్సరాలుగా మనం ఇక్కడనే విఘ్నేశ్వర ఉత్సవాలు జరుపుతున్నాము. గత 4 సంవత్సరాలుగా మనం మట్టి రూపంలో స్వామివారిని ఇక్కడనే తయారు చేపిస్తున్నాము. ఈ సంవత్సరం స్వామి శ్రీ కపిల మహా గణపతి రూపంలో స్వామి దర్శనమిస్తున్నాడు. 35 అడుగుల మహాగణపతి అంటే సుమారు 45 రోజుల పాటుగా ఇక్కడే శ్రమించి 12 మంది కళాకారులతో కలకత్తా నుంచి మట్టి తెప్పించి ఇక్కడే మట్టి విగ్రహాన్ని తయారు చేయించాము. అలాగే ఈ యొక్క 9 రోజులు నవరాత్రుల సందర్భంగా మేము ఒక పూజలు ఇవే కాకుండా ప్రజలకి సేవ చేయాలనే ఒక భావంతో ఈ సంవత్సరం 11 రోజుల పాటు ఉచితంగా వైద్యం మరియు ఉచితంగా మందుల పంపిణీ కార్యక్రమం కూడా చేశాము. అందరూ కూడా భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకొని అనంతరం ఆ యొక్క వైద్య సేవల్లో పాల్గొనండి. మీరు కూడా ఆ స్వామికి భక్తులుగా ఉండి ఆ స్వామి ఆశీస్సులు మీకు ఉండాలని మా మిత్ర తరపున కోరుకుంటున్నాం. రామ్నగర్లో చిన్నపిల్లలు ఏర్పాటు చేసుకున్న చోటా గణపతికి పిల్లలే దగ్గరుండి అన్ని రకాల పూజలు నిర్వహిస్తున్నారు. దీపాలంకరణలతో మండపం ఆ గణనాథుని సన్నిధి వెలుగులు పంచుతోంది. పిల్లలు ప్రతిష్ఠించుకున్న ఈ గణపయ్యను పెద్దలు కూడా వచ్చి దర్శించుకొని తమ పిల్లల మనోవాంఛలు నెరవేర్చాలని వేడుకుంటున్నారు. ఇంగ్లీష్ ఫార్మసీ గల్లీలో మేము అయితే బాలగణపతి ఇప్పుడు ఈ ఇయర్లోనే స్టార్ట్ చేశాము. మాకైతే చందాలు అయితే 15,000 కలెక్ట్ అయ్యాయి.
ఆ 15,000 తోటి అన్ని ఖర్చులు ఎల్లదీసాము. ఇవాళ కుంకుమ పూజ జరిగింది. రోజు రోజు పూజలు జరుగుతున్నాయి. సోమవారం రోజు అన్నదానం కూడా జరుగుతుంది. మేము ఒక 15 మెంబర్స్ దాకా ఉంటాము యూత్లో. ఓన్లీ బాల్ గణేష్ యూత్ బజరంగి అని పేరుతోటి మొదటిసారి స్టార్ట్ చేసాము. మేము ఇక్కడ చిన్నగా పెట్టాము. అట్లనే స్టే చేసుకొని వినాయకుడు తేవడానికి కూడా వెళ్ళి వినాయకుడు తేవడానికి మేము వెళ్ళాము, తెచ్చాము. ఈ వినాయకుడు కూడా పెట్టినాం మా మంగమ్మ తోట గల్లీలో. కరీంనగర్ వ్యాప్తంగా ఇలా రకరకాల గణనాథులు దర్శనమిస్తున్నారు. విఘ్నేశులను దర్శించుకునేందుకు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు.